రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం పెట్టుబడులే లక్ష్యంగా సాగుతోంది ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తొలి రోజు బిజీగా గడిపారు చంద్రబాబు. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేటలో ఫుల్ బిజీగా ఉన్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ముందుగా జ్యూరిక్ లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్ లో ఉండే భారత అంబాసిడర్ మృదుల్ కుమార్ ను కలిశారు. స్విట్జర్లాండ్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఫార్మాస్యూటికల్, మెడికల్ డివైజులు, టెక్నికల్ టెక్స్టైల్స్ వంటి కంపెనీలకు విస్తృత అవకాశాలు ఉన్నట్టుగా తెలియజేశారు. వర్క్ ఫ్రం హోం విధానంలో స్విట్జర్లాండ్ కావాల్సిన సేవలను అందించేందుకు ఏపీలో యువత సిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేశారు. 350కి పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు మృదుల్ కుమార్ చంద్రబాబుకు వివరించారు. మృదుల్ కుమార్ తో భేటీ తర్వాత స్విట్జర్లాండ్ కు చెందిన 4 ప్రముఖ సంస్థల సీఈఓలతో చంద్రబాబు సమావేశమయ్యారు. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, పాలిమర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, హై క్వాలిటీ ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ అండ్ కస్టమ్ ఇంజనీర్డ్ సొల్యూషన్ సంస్థలకు చెందిన సీఈఓలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు గల విస్తృత అవకాశాలని వారికి వివరించి ఏపీకి రావాలంటూ ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు కీలక రంగాల్లో ఇన్నోవేషన్ కోసం ఏపీలోని యూనివర్సిటీలతో స్విట్జర్లాండ్ రీసెర్చ్ సెంటర్లు కలిసి పనిచేయాలని కోరారు. ఇన్నోవేషన్ హబ్లు, ప్లంబింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు సహకరించాల్సిందిగా స్విట్జర్లాండ్ పారిశ్రామికవేత్తల్ని కోరారు. అలాగే ఆటోమేటివ్, ఏరోస్పేస్, ఎనర్జీ, టూలింగ్ రంగాల్లో అవకాశాలున్నాయని, పరిశోధన కోసం ఏఎం సెంటర్ నెలకొల్పవచ్చని వివరించారు. ముందు జ్యూరిక్ వెళ్లిన చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం లభించింది. రెండున్న తెలుగు వాళ్లు సీఎం టీం కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి రాకపై ఆనందం వ్యక్తం చేశారు. వారితో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు. ఏపీలో ఉండే అవకాశాలని వారికి వివరించారు. తమ ప్రభుత్వ విజన్ గురించి క్లారిటీగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రం హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. మొత్తంగా విజన్ 2047తో ముందుకెళ్తున్నామన్న సీఎం చంద్రబాబు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని ఎదుగుతామని, నిరుద్యోగం అన్న మాటే వినపడని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు.